ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం సహా కొత్త ఐటీ రూల్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఇందులో బ్యాంకింగ్ రూల్స్ సహా కొత్త పన్ను చట్టం, ట్యాక్స్ రిబేట్ పెంపు, కొత్త పాన్ కార్డ్ రూల్స్, ఎల్పీజీ ధరలు ఇలా చాలానే ఉన్నాయి లిస్టులో. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తోంది. సో ఇది 1961 నాటి పాత పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 87A కింద ట్యాక్స్ రిబేట్ పరిమితిని పెంచగా ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. ఐటీ శాఖ పాన్ కార్డుకి సంబంధించి కూడా కీలక మార్పులు చేసింది. పాన్ కార్డ్ అప్లికేషన్లకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఆధార్ కార్డు ఒక్కటే సరిపోదని చెప్పింది. 10వ తరగతి మెమోని, పాస్పోర్ట్ని కూడా తప్పనిసరి చేసింది. ఇప్పుడు హెచ్ఆర్ఏ మినహాయింపు పొందేందుకు అద్దెదారు, ఇంటి యజమానికి మధ్య ఉండే సంబంధము, అగ్రిమెంట్ వివరాలు వెల్లడించాలని చెప్పింది. పాన్ వివరాలు కూడా ఇవ్వాలంటుంది. ఇండియన్ రైల్వేస్ ఇటీవల ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ పాలసీని అప్డేట్ చేసింది. ట్రైన్ బయలుదేరే కనీసం 8 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేసినా రిఫండ్ అసలు రాదు. అంతకుముందు ఈ పరిమితి 4 గంటలుగా ఉండేది.